భారతదేశానికి రైతు వెన్నుముక అని అంటాం. అలాంటి రైతుకు వెన్నుముక వంటిది దేశీ ఆవు. ఒకప్పుడు రైతుకు భూమి లేకపోయినా ఆవులుండేవి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నేవి. వాటి వ్యర్థాలు పంటలకు ఎరువులుగా ఉపయోగపడేవి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాల్లో అండదండగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ దేశీ ఆవుల జాడే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యనే కొంతమంది రైతులు పాడి రంగం వైపు అడుగులు వేసి దేశీ ఆవుల పెంపకాన్ని చేయటం మొదలు పెట్టారు. అందులోనూ గిర్ జాతి ఆవుల పెంపకంతో అధిక ఆదాయాన్ని సాధిస్తున్నారు. గుజరాత్ లోని గిర్ అటవీ ప్రాంతం ఈ ఆవులకు పుట్టినిల్లు. అందుకే ఈ జాతి ఆవులకు గిర్ అనే పేరు వచ్చింది. అక్కడ జనాగఢ్, కతియావాడ్, భావనగర్, రాజ్కోట్, అమ్రేలీ జిల్లాల్లో స్వచ్ఛమైన గిర్ జాతి ఆవులు, ఆంబోతులు లభిస్తాయి. మన దేశంలో సగటున గిర్ ఆవులు రోజుకు 6 నుండి 10 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ గుజరాత్ లో మాత్రం 15 నుండి 20 లీటర్ల వరకు ఉత్పత్తి చేయగలవు. డైరీ ఫార్మింగ్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.